లార్డ్. గుడ్ ఫ్రైడే, దేవుని వాక్యం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి గుడ్ ఫ్రైడే సందర్భముగా దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చూడండి, దేవుని వాక్యం రాయబడింది, ఆయన ప్రేమ మన ఎడల వ్యక్తపరుస్తున్నాడు. ఎలాగంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రభువైన యేసు క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఆయన మన కొరకు ఆయన ప్రాణమే ఇచ్చాడు. అయితే ఈ ఉదయకాలపు సమయంలో, ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా, మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది సహోదరుడా. ఎందుకంటే ఎంతకాలంలో దేవుడు మన ఎడల తన ప్రేమ మరి ఎంతగానో తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయన ప్రేమను గుర్తించి ఆ ప్రేమకు బద్ధుడవై ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా, దేవా, నీవు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నావు, నేనే నీకు దూరంగా ఉన్నానయ్యా. నా పాపముల వలన, నా అతిక్రమముల వలన, నేను చేసే దోషములను బట్టి ప్రభువా, అయ్యా మరి తండ్రి ఎంతో దూరంగా ఉన్నాను. అయినా నా కొరకు నువ్వు ప్రాణం ఇచ్చావు ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టావు నాయనా, నీకు స్తోత్రమని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గుడ్ ఫ్రైడే రోజు దేవుణ్ణి ఘనపరుస్తాం. దేవుని యొక్క శిలువ ధ్యానాన్ని గుర్తు చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, అయ్యా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మరి తండ్రి, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనం ఇంకొన్ని మేము పాపులమై ఉండగానే అయ్యా మీరు మా కొరకు చనిపోయారని ప్రభువా నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. అయ్యా మరి తండ్రి, ఎంతగా ప్రేమించాడు, నీ ప్రాణం ఇచ్చినంతగా మమ్మల్ని ప్రేమించావు. నీ ప్రేమ శాశ్వతమైనది తండ్రి. నీ ప్రేమ నిత్యం ఉండేటువంటిది ప్రభువా. నీ ప్రేమ మా కొరకు ప్రాణం పెట్టింది అయ్యా. యేసయ్యా, మమ్మల్ని తండ్రి కరుణించండి నాయనా. ఈ గుడ్ ఫ్రైడే రోజు నీ బిడ్డలు అయ్యా మరి తండ్రి నీ వాక్యం వింటున్న ఈ వాగ్దానం ద్వారా వారి జీవితంలో గొప్ప మేలు కలగాలని, యేసయ్య మా కొరకు చనిపోయాడని, మా పాపల నిమిత్తమైన ప్రాణం వీరు అర్పించాడని గుర్తించుటకు సహాయం చేయమని, నీ ప్రేమకు ప్రభు బద్దులమై జీవించుటకు సహాయం చేయండి. మా కొరకు ఎంత గొప్ప కార్యం చేశావు ప్రభు. ఈ లోకంలో ఎవ్వరు చూపనంత ప్రేమ మా ఎడల చూపినావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.